భగవత్ సృష్టి మానవుడి మేధస్సుకి అంతు చిక్కని ఒక గొప్ప రహస్యము. దానిని తెలుసుకోవడానికి యుగ యుగాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు సాధించింది ఏమీ పెద్దగా లేదు అనే చెప్పుకోవాలి. అయినా కూడా మానవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నేను చెప్పేది ఏమిటంటే, బాహ్య ప్రపంచం గురించి తెలుసుకునే ప్రయత్నము చేయడానికి కావలసిన జ్ఞానాన్ని ముందు సంపాదించుకోవాలి. అందుకు చేయవలసింది ఏమిటి? మనలో ఏమి నిక్షిప్తమై ఉందో ముందు అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాహ్య ప్రపంచం దానంతటా అదే అర్థమవుతుంది. అసలు ఎంత చిత్రం అంటే భగవంతుని సృష్టి, మనలోనే అనేక అంతుబట్టని రహస్యాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవాలి అంటే అంతర్ముఖంగా ప్రయాణం చెయ్యాలి, అంటే ధ్యానం చెయ్యాలి. ముందు ఆ ప్రయత్నం చేద్దాము. జై గురుదేవ.